నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. స్కిల్ కేసు అంశంపై చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పును వెలువరించింది. సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తించదని జస్టిస్ అనిరుద్ బోస్ అభిప్రాయపడగా, ఇది చంద్రబాబుకు వర్తించదని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్న తీర్పులు వెలువరించడంతో ఈ కేసు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుకు వెళ్ళింది. సెక్షన్ 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ అన్నారు. దీనిపై ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద విచారణ చేయడం తగదు అన్నారు. అయితే రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయడం కుదరదని తెలియజేశారు. ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదు అని అనలేమని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితిలో పిటిషన్ను డిస్పోజ్ చేస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ బోస్ అన్నారు. మొత్తానికి ఈ కేసు వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చినట్టయితే కనిపిస్తుంది. మరి ఈ కేసు మునుముందు ఎలా సాగబోతుంది, గతంలో ఏం జరిగింది, అసలు ఉద్దేశపూర్వకంగా ఈ కేసు పెట్టడం జరిగిందా, లేకపోతే రాజకీయ కక్ష సాధింపులా లేదా వ్యక్తిగత కక్ష సాధింపులా అనే అంశం గురించి ప్రస్తుతం ద్విసభ్య ధర్మాసనం నుంచి త్రిసభ్య ధర్మాసనానికి చేంజ్ అయింది కాబట్టి అక్కడైనా సరే సరైన తీర్పు వెలువరుస్తుందా, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, మరి అడుగుతున్న క్వాష్ పిటిషన్ను క్వాష్ చేసే అవకాశాలు ఎంతవరకునే, తీర్పు ఏ మేరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒకే కేసుకు సంబంధించి జడ్జిల మధ్య భిన్న అభిప్రాయాలు గల కారణాలేంటి, ఈ అంశాల గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి ఏపీ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జ్ తులసిరెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకి బీజేపీ సీనియర్ నాయకులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు ఉన్నారు. అలాగే మనకి ఏపీ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జ్ సయ్యద్ రఫీ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. హలో మేడం, నమస్తే మేడం. రఫీ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ గారు, కాంగ్రెస్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ గారు వినిపిస్తుందా సార్ మీకు? మొత్తానికి ఈ రోజు ఎట్టకేలకి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏవైతే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారో వాటిని క్వాష్ చేయాలంటూ కూడా వేసిన కేసు ఏదైతే ఉందో ఒక తీర్పు వెలువరుస్తుంది, ఊపిరి పీల్చుకోవచ్చు అని అనుకున్న పరిస్థితుల్లో మళ్ళీ అదే పరిస్థితికి ఈ కేసు రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? టీడీపీ అంతా కూడా ఈరోజు ఒక తీర్పు వెలువడుతుంది అని ఒక ఆశాభావంతో ఉన్నారు. కానీ మళ్ళీ మొదటికే వచ్చింది. ద్విసభ్య ధర్మాసనం నుంచి త్రిసభ్య ధర్మాసనానికి చేంజ్ అయింది. క్వాష్ పిటిషన్ క్వాష్ చేయడం కుదరదు అంటున్నారు. ఒకే అంశానికి సంబంధించి 17A ఏదైతే చాలా ఇంపార్టెంట్ నోట్ ఉందో 17A అనేది ప్రభుత్వం జారీ చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు సంబంధించిన 17A ఎవరి మీదైతే పెట్టొచ్చు, ఎవరి మీద పెట్టకూడదు, ఏ విధంగా పెట్టకూడదు అంటూ ఒక ప్రభుత్వం అక్రమాలకు తావివ్వకుండా తీసుకొచ్చిన 17A వర్తించదని ఒకరు అంటున్నారు, వర్తిస్తుందని ఒకరు అంటున్నారు. ఏది ఏమైనా సరే మొత్తానికి మళ్ళీ కేసు పెండింగ్ పడింది. మరి ఎలా చూడొచ్చు అంటారు? నమస్కారం మేడం. నమస్తే. అలాగే మీకు రాజనీతి వీక్షకులకి అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి అందరికి కూడా శుభ సాయంత్రం. మేడం, ఇందాక నన్ను కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిచారు. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. చెప్పండి. మీరు తొందరలో చెప్పేశారు మేడం. ముందు నేమ్కి మీ నేమ్కి తర్వాత లింక్ అయిపోయింది. చెప్పండి. ఈ కేసు అది ఒక చంద్రబాబు నాయుడు గారికి పరిమితమైంది కాదు. సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు అది భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తుంది. 17A అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుందా వర్తించదా అనేది ఒక చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కాదు, దేశంలో ఉన్నటువంటి అందరికీ, భవిష్యత్తులో కూడా జరిగే వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఇవాళ సుప్రీంకోర్టు దీని మీద వర్తిస్తుంది వర్తించదు అని ఇద్దరు జడ్జీలు ఏకాభిప్రాయం చెప్తారని చెప్పి అందరూ ఎదురు చూశారు. కానీ ఇద్దరు జడ్జీలు భిన్నమైన అభిప్రాయాలు చెప్పారు. మళ్ళీ కేసు మొదటికొచ్చింది. మళ్ళీ దానికి త్రిసభ్య ధర్మాసనానికి వెళ్తుందో లేకపోతే విస్తృత ధర్మాసనానికి 5 జడ్జీలు ఉన్న ధర్మాసనానికి వెళ్తుందో తెలియదు. ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి కేసు కాబట్టి మరి ప్రధాన న్యాయమూర్తి సిజే ఏం చేస్తారో చూడాలి. మరి అయితే
ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు 17A వర్తించాలి అని పెట్టిన దానికి వర్తిస్తుందని చెప్పినా వర్తించదు అని చెప్పినా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద నష్టమే లేదు, తెలుగుదేశం పార్టీకి నష్టమే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి 6 కేసుల్లో 5 కేసుల్లో ఇప్పటికే హైకోర్టులో బెయిల్ తీసుకోవడం జరిగింది. ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టులో బెయిల్ ఇస్తూ సిఐడి ఇప్పటి వరకు ₹1 కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా అందిందని చెప్పి ఆధారాలు చూపించలేకపోయింది అని చెప్పి కూడా అభిప్రాయపడింది. మిగతా కేసులు ఇసుక, మద్యం, IRR ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో కూడా ఇదే రకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కేసులో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తే దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో జడ్జీలు ఏం చెప్తూ వచ్చారంటే, ఈ 17A తేలిన తర్వాత దీని మీద మేము జడ్జిమెంట్ ఇస్తామన్నారు. ఇవాళ 17A మీద సుప్రీంకోర్టు ఏం చెప్పలేకపోయింది, స్టాటస్ కో మెయింటైన్ అయిపోయింది. కాబట్టి రేపు ఫైబర్ నెట్ కేసు మీద విచారణ చేస్తామని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టులో జడ్జీలు చెప్పడం జరిగింది. కాబట్టి మనం రేపు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి చూడాలా, అలాగే ఇది త్రిసభ్య ధర్మాసనానికి వెళ్తుందా లేదా విస్తృత ధర్మాసనానికి వెళ్తుందో చూడాలా. మళ్ళీ దాంట్లో మొదటి నుంచి ఆ ధర్మాసనం ముందు మొదటి నుంచి ఈ కేసు ఆ జడ్జీలు వినాలా. విన్న తర్వాత వాళ్ళు చెప్పేటువంటి తీర్పు కీలకమవుతుంది. ఎందుకంటే ముగ్గురు ఉంటే ఇద్దరు చెప్పేది అది తీర్పు అవుతుంది, 5గురు ఉంటే ముగ్గురు చెప్పేది తీర్పు అవుతుంది. కాబట్టి ఇది వెంటనే జరిగే పరిస్థితి ఏం లేదు. కనీసం ఈ కేసే 89 రోజులు టైం తీసుకున్నారు ఈ ఈ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత. ఇప్పుడు ఇది విస్తృత ధర్మాసనానికి వెళ్తే మళ్ళీ 3 నెలలు తీసుకుంటారో 4 నెలలు తీసుకుంటారో తెలియదు. వచ్చే ఎన్నికల లోపల నేను అనుకుంటున్నాను సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద తీర్పు చెప్పేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. రేపు ఆంధ్రప్రదేశ్ ఒక మాట రేపు ఎన్నికలు జరిగే లోపల దీని మీద తీర్పు రాకపోవచ్చు. కాబట్టి ఎన్నికలైన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం అప్పుడు ఉండేటువంటి సిఐడి చెప్పేటువంటి దాని మీద కూడా ఈ కేసులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి పరిస్థితిని మనం వేచి చూడాలా. చంద్రబాబు గారికి నష్టమేం జరగలేదు. ఆయన అవినీతి పరుడని ఏ కోర్టు చెప్పలేకపోయింది, రుజువు చేయలేకపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఇది ఇప్పుడు ప్రజా తీర్పుకి వెళ్ళిపోయింది, ప్రజా కోర్టు ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు. ఓకే రఫీ గారు ఒక నిమిషం హోలో ఉండండి. తులసిరెడ్డి గారు, మొత్తానికి ఇన్ని రోజులు ఒక ఉత్కంఠ కొనసాగింది. ముందుగా ఒక బెయిల్ తీసుకున్నారు, ఒక ఆరోగ్య పరిస్థితి బాగోలేక, తర్వాత మధ్యంతర బెయిల్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బెయిల్కి వచ్చారు. ఈరోజు ఒక క్లారిటీ వస్తుంది. చంద్రబాబు నాయుడు తను చెప్తున్నట్టు ఏ విధమైన తప్పు చేయలేదు అంటూ కూడా ఆ పిటిషన్ని క్వాష్ చేసేస్తారు. ముందు కూడా ఇంకా బెయిల్ అంశాల గురించి వాళ్ళు తిరగకుండా అనే ఒక అభిప్రాయంలో టీడీపీ ఉంది. కానీ దానికి మళ్ళీ చెక్ పడింది, మళ్ళీ మొదటికి వచ్చింది. ద్విసభ్య ధర్మాసనం నుంచి త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ 2-3 నెలల్లో 3 నెలల్లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు ఈ విధంగానే డ్రాగ్ అయ్యకుండా పోతాయి. టీడీపీకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? అలాగే వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో కేవలం కక్ష సాధింపు చర్యగా వీళ్ళు భావిస్తున్న పరిస్థితిలో అది ఎవరికి ప్లస్ అవుతుంది అంటారు? ఇది ఎవరికి లాభం కాదు, ఎవరికి నష్టం కాదు. దీని గురించి ఎవరు పెద్ద ప్రజలు ఇంకా మర్చిపోయినారు. ఇక్కడ బొబ్బిలిపులి సినిమాలో ఎన్టీ రామారావు డైలాగ్స్ జ్ఞాపకం వస్తున్నాయి. ఆయన కోర్టుకు తీర్పుకు మార్పులు అని చెప్పేసి ఎన్టీ రామారావు డైలాగ్స్ జ్ఞాపకం వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఇది ముందుగానే త్రిసభ్య ధర్మాసనం కేసు అంటే సరిపోయింది.
అప్పుడు ద్విసభ్య ధర్మాసనం వేయడమే ఒక విధంగా తప్పేమో అనిపిస్తుంది. ద్విసభ్య ధర్మాసనంలో ఒకరు బోస్ ఒక విధంగా, త్రివేది ఒక విధంగా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు అది ఇంకా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పంపించారు. ఆయన ఇంకొక ఏకసభ్య కమిషన్ పంపిస్తాడా, అదనపు జడ్జి, ఇంకొక జడ్జి ఒపీనియన్ కింద పంపిస్తాడా, లేదా త్రిసభ్య ధర్మాసనం కాన్స్టిట్యూట్ చేస్తారా, లేదా అందుకంటే ఇంకా పెద్ద బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తారా అనేది చీఫ్ జస్టిస్ మీద ఆధారపడింది. ఇది డెఫినెట్ గా వచ్చేసి ఒక టైం తీసుకునే ప్రాసెసే. కానీ ఓవరాల్ గా ఇది కేసులో తప్పు జరిగిందా లేదా అనేది కాదు ఇష్యూ. ఇక్కడ ప్రొసీజర్ గురించి ఈ యొక్క 17A ఇది ప్రొసీజర్ కు సంబంధించిన అంశమే. ఇప్పుడు ఇంత జరిగిందంతా ఇది నేరం చేశాడా లేదా, తప్పు చేశాడా లేదా, అవినీతి జరిగిందా లేదా అనే ఇష్యూ కాదు ఇక్కడ. అది ఇక్కడ జరిగిందల్లా ప్రొసీజర్ వచ్చేసి 17A ప్రకారంగా గవర్నర్ పర్మిషన్ తీసుకొని కేసు పెట్టారా లేదా అని. అంతే తప్ప మిగతా ఎంటైర్ కోర్టుకు కేసుకు సంబంధించిన తీర్పు కాదు ఇది. కాబట్టి ఇది ప్రొసీజర్ సంబంధించింది. కాబట్టి ఇది పెద్దగా చంద్రబాబుకు అనుకూలం వచ్చింది అనుకోవాల్సిన అవసరంలా, ప్రతికూలం వచ్చింది అనుకోవాల్సిన అవసరంలా. ఇది ఒక ప్రొసీజర్ సంబంధించినటువంటి ఇద్దరు జడ్జీల మధ్య వచ్చిన డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్. దీన్ని ఇంకా ఒకరు అట్లా ఒకరు ఇచ్చినప్పుడు ముగ్గురు అంటే ఇద్దరు ఇచ్చిన దానికి ఒక పక్క అది తీర్పు జడ్జిమెంట్ కి ఇచ్చిండే వాళ్ళు. ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనం అయ్యేసరికి రెండు తీర్పులు కూడా 50-50% ఇచ్చారు. కాబట్టి ఎటు తేల్చుకోలేక ఇంకొక బెంచ్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదే ముందుగానే త్రిసభ్య ధర్మాసనానికి ఇచ్చుంటే ఏ ఇద్దరు మెజార్టీ ఆఫ్ తీర్పు తీసుకొని ఒక సైడ్ ఇచ్చే అవకాశాలు ఉండే అంటారు. ఇప్పటికే క్లోజ్ అయిపోయేది. కాకపోతే ద్విసభ్య ధర్మాసనం కాబట్టి ఇక్కడ ఆగాల్సి వచ్చింది అంటారు. కరెక్ట్. అప్పుడే త్రిసభ్య ధర్మాసనం సరిపోయింది. కాబట్టి ఇప్పటికైనా దీని మీద వచ్చేసి ఇంకొక జడ్జి ఒపీనియన్ ఏమైనా ఇస్తారా సిజేఐ గారు, లేదా త్రిసభ్య కమిటీ వేస్తారా, ఇంకా పెద్ద బెంచ్ ఏమైనా వేస్తారా, అంతకంటే పెద్ద బెంచ్ వేస్తారా అనేది మరి ప్రస్తుతానికైతే చీఫ్ జస్టిస్ బెంచ్ కి అయితే చేంజ్ చేయడం జరిగింది తులసిరెడ్డి గారు. ఓకే, ఒక్క నిమిషం అండి. యేసరత్నం గారు, మొత్తానికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికొచ్చి ఎలాంటి ఆధారాలను సమర్పించకపోయినప్పటికీ కూడా కేసుని బెయిల్ ఇవ్వద్దంటూ కూడా అడుగడుగున అడ్డుపడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడికి బెయిల్ అయితే వచ్చింది. జనంలో తిరుగుతున్నారు, ప్రచారాల్లో కూడా వెళ్తున్నారు. అలా ప్రచారాల్లోకి వెళ్ళొద్దంటూ కూడా వైసీపీ ప్రభుత్వం అడుగడుగున పిటిషన్లు వేయడం కానీ అడ్డుపడడం కానీ చేస్తూనే ఉంది. కానీ ఈరోజు ఊహించిన దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడుకి తీర్పు వచ్చిందని మీరు భావిస్తున్నారా? ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం అమ్మా. ప్రత్యేకంగా పెద్దల గౌరవనీయులు తులసిరెడ్డి గారు, అదే రఘునాథ్ బాబు గారు, రఫీ గారు, మరి మన వ్యూవర్స్ అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు చాలా సున్నితమైన సమస్య అన్నది. ఇది మన అపెక్స్ కోర్టులో, సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మరీ ఎక్కువ డిస్కస్ చేయటం అంత ఇది కాదు. ఎందుకంటే సో ఏదైనా కానీ మన న్యాయ వ్యవస్థ మన అందరికీ తెలిసిందే. సో ఎంత ఫెయిర్ గా జరుగుతుంది అని అనడానికి మరి సుప్రీంకోర్టులో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులు కూడా 50-50 దీని వల్లనే మనకు అర్థం. అయితే ఇక్కడ రఫీ గారు ఇందాక మాట్లాడుతూ ఇది ఇచ్చిన 17A కన్సిడర్ చేసినా చేయకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ టీడీపీకి కానీ ఏమాత్రం లాస్ లేదు అని. ఇక్కడ లాసు లేకపోతే అది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే పెద్దలు తులసిరెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. ఇది కేసు ఇన్ అండ్ అవుట్స్ ఏదో మెరిట్స్ మీద మాట్లాడలేదు. మరి ఈ స్థాయికి పోవడానికి, సుప్రీంకోర్టు స్థాయికి పోవడానికి ప్రజలందరికీ తెలుసు. మరి లోయర్ స్టేజ్ ఏసీబీ కోర్టు అంటే జిల్లా స్థాయి కోర్టు నుంచి హైకోర్టుకు పోయి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చేసేసి ఎన్నో మలుపులు తిరుగుతూ సుప్రీంకోర్టు వరకు వచ్చేసింది. ప్రజలందరూ మరి ఎదురు చూశారు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా మన డిస్కషన్ అంతా కూడా 17A అప్లికబుల్ అవుతుందా లేదా అనే దాని మీదనే జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దాని మీదనే ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటో గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఇందులో ఇన్వెస్టిగేషన్ లో ఏమి తేల్చలేకపోయారు, ఏమి ఇది లేదు అది లేదు అనేది ఒక అపోహ. కానీ ఎంతో ఎవిడెన్స్, ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని కానీ, ఒక గొప్ప మరి
సొసైటీలో గొప్ప వ్యక్తుల మీద ఏదైనా ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కానీ అరెస్ట్ చేసే ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు కానీ ప్రతి యాంగిల్లో కూడా మరి ఆఫీసర్స్ చాలా జాగ్రత్తగా ఆచితూసి అడుగేస్తారు తప్ప ఏదో వేగ్గా వేసేసి ఈ ప్రభుత్వంలో మేమున్నామని మేము ఫేవరెట్ ఆఫీసర్స్ అని. ఎందుకంటే ఏ ఆఫీసర్ ఉన్నా కానీ మరి వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళే కాబట్టి నేను అనుకుంటాను వాళ్ళ శరీరానికి వాళ్ళకి దెబ్బ తగిలేటట్టు ఏ ఆఫీసర్స్ కూడా చేయరమ్మా. అన్ని కూడా నేను చాలా కాలం అప్పట్లో మరి ఏసరత్న గారు కాకపోతే వైసీపీ అనేది కేవలం కుట్రపూరితంగా ఎప్పుడూ కూడా ఒక మచ్చలేని నాయకుడి మీద కుట్రపూరితంగా వేసిన కేసుగా టీడీపీ అభివర్ణిస్తుంది. ముఖ్యంగా అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో హడావుడిగా అరెస్ట్ చేయడం కానీ కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఇమీడియట్గా అరెస్ట్ చేసిన అనంతరం ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేయడం, అదే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేకుండా లండన్ వెళ్ళిపోవడం, పరిస్థితులన్నీ సద్దుమణిగిన తర్వాత మళ్ళీ చక్కగా రావడం, ఇవన్నీ కూడా వాంటెడ్లీ చేశారు అన్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకురాలేదంటారా? అదేనమ్మా, ఇప్పుడు ఏదో బెయిల్ వచ్చినంత మాత్రాన క్లీన్ చిట్ వచ్చింది కాదు, అలా అని కేసు పెట్టినంత మాత్రాన దోషి అనేది కూడా కాదు. ఇప్పుడు భారత రాజ్యాంగము, భారత చట్టాలు, భారత న్యాయ వ్యవస్థ అంతా కూడా అందరికీ సమానమేనమ్మా. మరి ఒక కేసులో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ప్రొసీజర్ ప్రకారమే పోతుంటది. అరెస్టులు కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏది ఉన్నా కానీ ప్రొసీజర్ ప్రకారమే పోతుంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పెద్దల 17A అప్లికబుల్ కాదనేది జరుగుతుంది. మరి ఇప్పటి వరకు మచ్చలేని నాయకుడు అని మనం సంబోధిస్తున్నాం కదా. మచ్చలేని నాయకుడు అంటే ఇప్పుడు ఎన్ని కేసులు అయితే ఉన్నాయి, ఇప్పుడు కేసులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తున్నారు. ఈ రోజున మా ముఖ్యమంత్రి గారిని కూడా అంటే ఇన్ని కేసులు అంటారు. ఇప్పుడు మరి ఎన్నో కేసుల్లో ఈ రోజున బెయిల్ తీసుకొని మరి సర్వ్ అవుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక రఫీ గారు చెప్తూ వీటన్నిటిలో కూడా బెయిల్ వచ్చేసింది, అసలు వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ కూడా నీరుగారిపోయినాయి అని అన్నారు. బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు లేదని కాదు, తప్పు చేయలేదనేది కాదనేది గమనించాల్సిన విషయం అన్నమాట. తాత్కాలికంగా గారు ఓకే, అయితే ఇది అందరికీ వర్తిస్తుంది అంటారు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఇంక్లూడ్ చేశారా మరి మీరు? బెయిల్ వచ్చినంత మాత్రం తప్పు చేసినట్టు అంటే నిందితులు కాదు అనేది మీరు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డినా లేకపోతే కేవలం అది బాబుకే వర్తిస్తుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారనో చంద్రబాబు నాయుడు గారనో కాదమ్మా, చట్టాలు న్యాయ వ్యవస్థలో ఇప్పుడు అది ఉండబట్టే కదా ఈ రోజున అంటే 4 కాళ్ళ మీద ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద లెగిసి పడుతున్నారు. మరి ఇంతకు ముందు నుంచే గతంలో ఎప్పటి నుంచే మరి 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఎన్నో కేసుల్లో బెయిల్ తీసుకుని ఉన్నారు. అది మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు అనమాట. న్యాయ వ్యవస్థలో అందరూ సమానం. ఏసరత్నం గారు ఒక నిమిషం ఉండండి. గఫూర్ గారు చూసుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన సెక్షన్లు ఒకటి కాదు. ఒకసారి మనం లిస్ట్ చూసుకున్నట్లే 120B, 166, 167, 4118, 420, 465, 468, 471, 109, రెడ్ విత్ 34, 37 ఐపీసీ సెక్షన్స్, 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, అలాగే సెక్షన్ 12, సెక్షన్ 13/2 రెడ్ విత్ 13 ఐసిడి, అలాగే 409 నాన్ బెయిలబుల్ కేసు. ఇన్ని సెక్షన్ల కింద కేసులు పెడితే టీడీపీ కేవలం 17A అంటే ప్రొసీజర్ మీద మాత్రమే ఎందుకు ఫోకస్ పెట్టింది? సెక్షన్స్ మీద అన్నిటి మీద ఫోకస్ పెట్టకుండా ఓన్లీ అరెస్ట్ ప్రొసీజర్ని మాత్రమే ఎందుకు ఫోకస్ పెట్టింది? ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు తప్పు చేశారా తప్పు చేయలేదా అనేది ప్రాతిపదికన తీసుకుంటారు. కాకపోతే ప్రొసీజర్ని ఎందుకు తీసుకుంటున్నారు? మెరిట్స్ చెప్పండి. లక్ష్మి గారు, ప్రొసీజర్ లో రాజకీయ నాయకుల కోసం వచ్చినటువంటి చట్టంగా పద్దెనిమిది చేసింది. ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఒక గుడ్ ఫెయిత్ తో కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నటువంటి సందర్భంలో
వాళ్ళను ఆ తర్వాత వేధించకుండా వాళ్ళని కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడం కాకుండా కొంత ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేమంటే ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ ఉన్నారో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. కేసులు పెట్టకూడదు అనేది ఎక్కడ లేదండి. వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలని, అంటే ఒక రకంగా స్క్రూటినీ. ఇది పై అథారిటీ ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ ఉన్నాడో అపాయింటింగ్ అథారిటీ స్క్రూటినీ చేస్తాడు. ఇది కాకపోతే గఫూర్ గారు, మీరు చెప్పినట్లు 17A ఏదైతే ఉందో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో వాళ్ళని బలి చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో 17A అనేది తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఏంటంటే 2018 కాదమ్మా లక్ష్మి గారు, గఫూర్ గారు పబ్లిక్ సర్వెంట్స్ అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే మంత్రులు గాని కొంచెం వినండి, మీరు ఒక్క నిమిషం వింటే మీకు అర్థమవుతుంది. చెప్పండి. ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ నిర్వచనం కింద ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ వస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినది గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలనేది ఏ లాజిక్ తో, ఏదైతే 17A కింద ప్రొటెక్షన్ ఉందో ఆ ప్రొటెక్షన్ మాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ముందు అక్కడ పర్మిషన్ తీసుకుని మా మీద కేసు పెట్టి ఉండాలా, అట్లా కాకుండా కేసు పెట్టడం తప్పు అనేది ఆర్గ్యుమెంట్. ఎప్పుడైతే 17A వ్యాలిడిటీ ఉందో అప్పుడు న్యాచురల్ వీళ్ళకి కూడా అప్లై కావాలా. మరి సుప్రీంకోర్టు ఈరోజు స్ట్రిక్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంతకుముందు కేసుల్లో 17A వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పిన కేసులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటంటే, కానీ గఫూర్ గారు 2018 లోపు ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి 17A వర్తించదు. ప్రజలలో మమేకమై ప్రజాపాలనలో ఉన్న వాళ్ళకి ఇది 17A వర్తిస్తుంది అని చెప్పినప్పటికీ కూడా ఎవరైతే 2018 కన్నా ముందు కేసు నమోదవుతుందో ఆ కేసుకు సంబంధించి 17A అనేది వర్తించదు. ఎందుకంటే 2018 తర్వాత ఇది 17A అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి వర్తించదని స్పష్టంగా అక్కడ చెప్తున్నారు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు 2018 కన్నా ముందుగానే అది రిజిస్టర్ అవ్వడం జరిగింది. కాకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు పేరు లేదు అంతే ఎఫ్ఐఆర్లో. అనిరుద్ బోస్ గారు ఏం చెప్పారమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ కేసు 2017లోనే ఇన్వెస్టిగేషన్ చేసినాము లేదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కాబట్టి 17A వర్తించదనే వాదన తీసుకుంటే అనిరుద్ బోస్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే కాదు, తప్పు, ఇది 2021లో రిజిస్టర్ చేసింది, ఈ మధ్య మీరు ఆయన పేరు చేసినారు కాబట్టి 17A వర్తిస్తుంది, ఈయనకు చెల్లుబాటు అవుతుంది, ఆయన మీద కేసు పెట్టడానికి వీలు లేదని అనిరుద్ బోస్ గారు చెప్పారు. అయితే బేలా త్రివేది గారు ఏమంటున్నారు, ఈ సెక్షన్ కింద ప్రొటెక్షన్ తీసుకుని అవినీతిని సర్టిఫై చేసినట్లు అవుతుంది, అవినీతి నిరోధక చట్టం అనేది ఉన్నప్పుడు అవినీతి నిరోధక చట్టం కింద కఠినంగా ఉండాలి అనేది ఆమె వాదన. ఇప్పుడు దీంట్లో లక్ష్మి గారు నేను సుప్రీంకోర్టు మీద ఆరోపణ చేయడం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే రఘునాథ్ బాబు గారు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఆడిస్తుందమ్మా. జగన్నాటక సూత్రధారి కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభావం ఈ కేసు మీద ఉంది. లేకుంటే ఈ మాట చెప్పడానికి 3 నెలలు కావాలన్న వాళ్ళకు టైం తీసుకొని చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ న్యాయము ఈ రోజు ప్రభావితం చేసేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఏమైనా ఫ్యూచర్ లో చూడాలా, ఇంకో జడ్జికి రెఫర్ చేయరమ్మా. చేస్తే 3-3 జడ్జిల కోర్టుకో లేదా 5 మంది జడ్జిలు ఉండే కోర్టుకో పంపిస్తారు తప్ప ఇంకో లేకపోతే విస్తృత స్థాయి బెంచ్ గానీ పంపించే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి గఫూర్ గారు, ఒక నిమిషం రాబోయే కాలం. ఓకే, ఒక్క నిమిషం అండి. రఘునాథ్ బాబు గారు నమస్కారం అండి. లక్ష్మి గారు, స్వప్న అండి నా పేరు. రఘునాథ్ గారు ఓకే, పర్లేదండి. రఘునాథ్ గారు, టోటల్ గా ముందు నుంచి కూడా ఈ కేసు నారా చంద్రబాబు నాయుడు మీద ఈ కేసు పెట్టినప్పటి దగ్గర నుంచి ఒక పక్క వైసీపీ ఎన్ని విమర్శలను అయితే ఎదుర్కొంటుందో అదేవిధంగా అదే స్థాయిలో బీజేపీ కూడా అదే విమర్శలను ఎదుర్కొంటుంది. బీజేపీ వెనకుండి తెర వెనక జగన్నాటకాన్ని నడిపిస్తుంది, ముందు జగన్మోహన్ రెడ్డి వెనకాల బీజేపీ అంటూ కూడా అదే అభిప్రాయాన్ని ఇప్పుడు గఫూర్ గారు కూడా మనకు వెల్లడించారు. అయితే నారా చంద్రబాబు నాయుడిని కేసులో ఇరికించడానికి బీజేపీ ఎందుకు కష్టపడాల్సి వచ్చింది? నిజంగా ఆరోపిస్తున్నట్లు దీని వెనకాల, ఈ తీర్పు వెనకాల బీజేపీ కుట్ర ఉందంటారా? ఈ ఆరోపణలు న్యాయ వ్యవస్థని అగౌరవపరచడం, అంతేకాదు ఇది మన
దేశ మన వ్యవస్థల్ని మనం కించపరచుకోవడం, ఇది చాలా బాధాకరమైనటువంటి ఆ, పరిస్థితి, ఆరోపణ. ఇది ఎవరైనా వినటానికి అంటే సుప్రీంకోర్టులో అన్నీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో నడుస్తున్నాయి అని అంటే, ఎన్నో కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి జడ్జిమెంట్లు ఉంటాయి. మొన్నటి దాకా మన రాష్ట్రానికే చెందిన రమణ గారు చీఫ్ జస్టిస్గా కూడా ఉన్నారు. మరి ఆయన ఉన్నప్పుడు అలాగా చేశారా, అటువంటి ఉదాహరణలు ఉన్నాయా, అటు ఎవరన్నా చెప్తే అది ఒక రకం. కానీ ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇకపోతే ఒక విషయంలో అందరూ ఒకే మాట చెప్తున్నారు, సంతోషం, వాస్తవం. అది ఏంటంటే, ఈ కేసు అసలు ఈ పిటిషన్ వేసిందే ఆ కేసు ఉందా లేదా, మెరిట్సా, వాటి మీద కాకుండా కేవలం టెక్నికల్ గ్రౌండ్ 17A అప్లికబుల్ అవునా కాదా, ఇది ఒక్కటే ఈ కేసు. ఈ పిటిషన్ ఈ వేరియస్ కోర్టుల్లో కూడా జడ్జిలు అడిగారు, మీకు ఎందుకు ఈ క్వాష్ ఎందుకు, మీకు బెయిల్ కావాలంటే తీసేసుకోరాదా బెయిల్ అప్లికేషన్ అని అంటే, చివరికి హెల్త్ గ్రౌండ్, ఇంకో గ్రౌండ్, చివరికి బెయిలే తీసుకోవడం జరిగింది. అంటే అప్పటి వరకు ఏంటంటే, క్వాష్ చేస్తే నా మీద కేసే లేదు అనిపించుకోవటానికి, లేదు తిరిగి మళ్ళీ ఏదైనా కేసు వేసి పెట్టినా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్దాం, అప్పుడు ముందే ఇది బెయిల్ వస్తుంది కాబట్టి అని, ఇది ఒక్కటి టెక్నికల్ ఇష్యూ తప్పిస్తే ఇక్కడ కేసు ఉందా లేదా అన్న విషయం మీద అసలు పిటిషన్లు దారులు ఎవరు దాని మీద మాట్లాడలేదు. సరే, టెక్నికల్గా ఇప్పుడు అది ధర్మాసనం కేసింది అందరూ భావిస్తున్నట్టుగానే, ఈ ఎలక్షన్ల ముందు సమయం ఎక్కువ లేదు కాబట్టి సహజంగా అది అంటే ఇంకా 2-3 నెలలే కాబట్టి సహజంగా ఇది సుప్రీం కోర్టులు కూడా ఇటువంటి కూడా గమనిస్తానే చేస్తారు జడ్జి ఏదైనా కానీ. కాబట్టి సహజంగానే దాన్ని ఎలక్షన్ తర్వాతకే పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేనేమి అలా చేస్తారు అని నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కానీ అవకాశాలు ఉన్నాయి అని చెబుతున్నా. కాబట్టి ఇది ప్రస్తుతానికి పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద ఇష్యూ తప్పిస్తే ఇది అటు పాజిటివ్ కాదు, ఇటు నెగిటివ్ కాదు, ఇంకోటి కాదు. ఇది పోస్ట్పోన్ అయింది కొన్నాళ్ళ పాటు, ఎన్నాళ్ళు అది టైం సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది, బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్. ఓకే, రఘునాథ్ బాబు గారు.